హలో అందరికీ. ఈ డ్రామాలో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇది మనం థర్డ్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం అనమాట ఈ డ్రామాలో. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఆ సార్కి డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట క్వశ్చన్ పేపర్ కోసం. సో ఈ అబ్బాయి రికార్డ్ చేస్తూ ఉండి తను బెదిరిస్తాడనమాట. అదేంటి నువ్వు ఎలా డబ్బులు ఇచ్చేసి తీసుకుంటావు అని చెప్పేసి తను ఫోన్ చూపిస్తే బెదిరిస్తూ ఉంటాడనమాట. సో నెక్స్ట్ ఏం చూపిస్తారంటే వీళ్ళందరినీ చూపిస్తాడు. వీళ్ళందరూ కూర్చొని ఉంటే ఉన్నాడు కదా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి దెయ్యం సినిమాలు చెప్తాడనమాట. నెక్స్ట్ చూసుకున్నాడంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, తనకి హీరోయిన్కి ఒక పేపర్ ఇస్తాడనమాట. రా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి. తీరా వెళ్ళిపోయిన తర్వాత తను క్వశ్చన్ పేపర్ దొబ్బేస్తాడనమాట. దొబ్బేస్తా ట్రై చేసి ఇలా చూస్తాడు ఓపెన్ చేసి, దాంట్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తీసేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ చూస్తే వీళ్ళు సడన్గా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారనమాట. నెక్స్ట్ హీరోయిన్ ఉంటుంది కదా, తనకు తెలుసు దొబ్బేశారని చెప్పేసి, నేను ఒప్పుకోను, నేను ఈ పని చేయను అని చెప్పి అంటది. కానీ చేయాల్సి వస్తుంది మార్క్స్ కోసం. నెక్స్ట్ ఈ అబ్బాయి అంటాడు అనమాట, నువ్వు వెళ్ళి హీరో దగ్గర నుంచి హెల్ప్ తీసుకో అంటే ఆ క్వశ్చన్ పేపర్ తనకి ఇచ్చేసి మొత్తం ఆ ఆన్సర్కి మొత్తం ఉంటుంది కదా అవన్నీ తను బతిమాలుకుంటూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ఉంటుంది అనమాట హీరోయిన్. నువ్వేంటి ఎంత సడన్గా స్వీట్గా మాట్లాడేస్తున్నావు అని చెప్పి హీరో అంటాడనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్ని చూపిస్తాడు. ఫస్ట్ డే వచ్చేసి ఉంటాడనమాట హీరో. సో తనకి ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే అవి గుర్తుకొస్తాయి అనమాట. అదేంటి ఈ క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ పేపర్ సేమ్గా ఉంది అని చెప్పేసి తనకు డౌట్ అయితే వచ్చేసింది అనమాట. సో తను నుంచొని చెప్తాడనమాట సార్కి, నాకు క్వశ్చన్స్ అన్ని తెలుసు అని చెప్తే అప్పుడు హీరోయిన్ కూడా లేచి అంటుంది అనమాట, నాకు క్వశ్చన్స్ అన్ని తెలుసు అని చెప్పి కవర్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ని చూపిస్తారనమాట. హీరోయిన్ దగ్గరికి వచ్చింది ఆ ప్రిన్సిపల్ తెలిసిపోద్ది అనమాట, వీళ్ళే క్వశ్చన్ పేపర్ని స్టీల్ చేసేసారని చెప్పేసి తను మొత్తం ఎతికేస్తుంది. చివరికి క్వశ్చన్ పేపర్ హీరోయిన్ దొరికిపోద్ది అనమాట. నెక్స్ట్ వారి పేరెంట్స్ని తీసుకొస్తారు. అది తిడుతూ ఉంటుంది అనమాట, ఇదేంటి హీరో నేను ఎక్కడ చూడలేదని చెప్పి తిడుతుంది అనమాట కదా. తను హీరోని కొట్టేస్తాడనమాట, ఇలా చెప్పాడు అని చెప్పేసి కొట్టేస్తాడనమాట. నేను వాడు కొట్టేసాడంట కదా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది అనమాట. సో తనకి ఐస్ తెచ్చి ఉంటుంది. ఐస్ తెచ్చి ఉంటే అప్పుడు నువ్వే స్కూల్ నుంచి వెళ్ళిపోతావంటే నేనేం వెళ్ళను అని చెప్పి అంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ని చూపిస్తారు. ప్రిన్సిపల్ మాట్లాడుతుంటుంది అనమాట. తర్వాత మళ్ళీ హీరోయిన్ చూపిస్తారనమాట. వీళ్ళు ఎగ్జామ్లో హీరో చెప్తున్నాడు అనమాట, ఎగ్జామ్లో ఎలాగ ఆన్సర్స్ అయి రాయాలని చెప్పేసి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట, వాళ్ళని ఎక్స్పెల్ చేసేద్దాము, ఇలాంటి స్టూడెంట్స్ మన స్కూల్లో ఉంటే మనకే చెడ్డ పేరు అంటే అప్పుడు ఈ సార్ ఒప్పుకోడు అనమాట. వాళ్ళని ఎలా ఎక్స్పెల్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ చూడండి అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కష్టపడి చదువుకుంటుంది అనమాట, అంటే తనకి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కదా అందుకని చెప్పేసి. రాస్తూ ఉంటే క్వశ్చన్స్ అవన్నీ చాలా కష్టంగా ఉండడం వల్ల తను చాలా కష్టపడుతుంది అనమాట, ఎలా చేయగలరా బాబు అని చెప్పేసి. బట్ సమ్వాట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో ప్రిన్సిపల్ని చూపిస్తారా, వేరే సార్ని చూపిస్తారనమాట. ప్రిన్సిపల్ ఎక్స్పెల్ చేసేద్దాం కానీ ఆ సార్ ఒప్పుకోడు అనమాట. అదేంటి వాళ్ళు తగ్గట్టుగా చెప్పాలి కదా అని చెప్పి అంటారనమాట. సో హీరోయిన్ పనిష్మెంట్ వల్ల తనకి కళ్ళు తిరిగి పడిపోద్ది అనమాట ఎండ్లో. సో హీరో వస్తాడనమాట తను చూస్తాకి, తనకు చెప్తాడనమాట. హీరో వచ్చి వచ్చాడనమాట, నువ్వు ఎక్స్పెల్ ఏం అవ్వవు, నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పేసి అంటాడనమాట. సో వీళ్ళిద్దరూ కూర్చొని చాక్లెట్స్ తింటూ ఉంటారనమాట. సో దాంతో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.